కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసుకున్నట్లయితే ఇటలీ పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి గారు ఉన్నారండి. శత అంటే 100 మంది పైనటువంటి అధికారము కలిగిన ఆ యొక్క కొర్నేలి గారి యొక్క భక్తి చూసినట్లయితే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. మీనాటి దినాలలో మరి ముగ్గురు పైన కానీ 10 మంది పైన కానీ అధికారం ఇచ్చినట్లయితే మరి ఈ లోకంలో నా అంతటి వారే లేనటువంటి గర్వపడతారండి చాలామంది. అలాంటి విధంగా నేను ఉండొద్దండి. మనం దేవుని నమ్ముకున్నాం కనుక దేవునికి మాదిరికముగా మనము జీవించాలి. తగ్గింపు జీవితమే కలిగి నువ్వు తగ్గించుకోవడం వల్ల నీ ఆ యొక్క ఇచ్చినటువంటి ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క హోదా ఇచ్చి ఉన్నారో ఆ యొక్క హోదా ఏం తగ్గిపోదండి. ఆ యొక్క పద్ధతులు ఏం తగ్గిపోవండి. నీ యొక్క జీవితం ఏం తగ్గిపోదండి. నువ్వు ఓన్లీ దేవుని సన్నిధానంలో నువ్వు తగ్గించుకుంటున్నావు కనుక నీ జీవితాన్ని దేవుడు హెచ్చిస్తాడండి. ప్రియమైన సహోదరులారా, మరి మనల్ని జ్ఞాపకం చేసుకోండి. మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి. కొన్నేళ్ళు గారిని ఇలాంటి జీవితం కలిగి ఉన్నట్లయితే మన జీవితాలను దేవుడు బాగు చేసేవాడు అన్నారు. అలాగే తగ్గింపు జీవితం ఒక్కటే కాదు, కానీ దేవుని యందు ఆ యొక్క కైసర్ అనే గ్రామంలో ఎంతో భయము భక్తి కలిగినటువంటి ఆ యొక్క కుమారుడు అంటండి. ఆ యొక్క భయము భక్తి నా జీవితంలో కూడా అలాంటి భయభక్తులు కలిగి జీవించాలి. ఆ యొక్క బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అబ్రహాం భక్తుడైతే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. నిజముగా నీవు దేవుణ్ణి అంగీకరిస్తే చాలండి, ఆటోమేటిక్గా దేవుని తగ్గింపు జీవితం అనేది నీకు వస్తూ ఉంటుంది. ఆ యొక్క నీతిగా దేవుడు ఎంచబడతాడు. అలాంటి జీవితం నాకు కావాలండి. అలాంటి తగ్గింపు జీవితం కలిగి నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను హెచ్చించేవాడై ఉన్నాడు. ఈనాటి సమాజంలో మనం జీవించాలంటే మనం తగ్గించుకుంటూ దేవుని సన్ముఖంలో నిన్ను తగ్గించుకుంటూ ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు దీవించేవాడై ఉన్నాడు. కొన్నేళ్ళు భక్తుడు అయితే మరి దాన్ని తగ్గించుకొని మరి దేవుని యందు భయభక్తులు కలిగి అలాగే బహుధర్మ కార్యాలు ఎక్కువగా ధర్మ కార్యాలు చేసేవాడు అంతండి. మరి అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా తను ధర్మ కార్యాలు చేస్తూ ఎవరైతే లేని పరిస్థితిలో ఉన్నారో, ఎవరైతే తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉన్నారో, మరి ఎవరైతే సహాయం లేని స్థితిలో ఉన్నారో వారందరికీ కూడా సహాయము చేస్తూ బహుధర్మ కార్యములు చేస్తూ దేవుని సమ్ముఖంలో తన ప్రార్థన అంగీకరించే విధముగా దేవుడి సన్నిధానంలో కొన్నేళ్ళుగా అంటే భక్తి కలిగి ఉన్నారండి. ప్రియమైన సహోదరుడా, నీవు కూడా దేవుని సమ్ముఖంలో మరి ఇంతవరకు చేయనట్లయితే ఇంకా చేస్తూ ఉన్నట్లయితే ఇంకా చేస్తూ దేవుని సమ్ముఖంలో బహుధర్మ కార్యములు చేస్తూ దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలని ఆశపడుచున్నాను. మరి చాలామంది అయితే మరి తన దగ్గర ఉండి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారండి. ఎందుకండి దేవుడు చాలా మరి మనకు తెలియపరుస్తున్నాడండి. ఏమిటంటే నీవు సహాయం వస్తే చేయాల్సిన స్థితిలో ఉండి కూడా నీవు సహాయము చేయనట్లయితే అది కూడా పాపమే అంటున్నాడండి. అలాంటి పాపం మనకు వద్దండి. దేవుని సన్నిధానంలో పాపము చేస్తేనే పాపం కాదండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం అండి. మనం ఆయన ఆజ్ఞను అతిక్రమించొద్దండి. ఆయన ఆజ్ఞ ప్రకారం మనము నడుచుకోవాలండి. అదే రీతిగా చూసుకున్నట్లయితే బహుధర్మ కార్యములు చేస్తూ మరి కుటుంబ సమేతముగా దేవుని సన్నిధానములు మోకరించి ప్రార్థన చేసే అనుభవం అండి, దేవునికి మొరపెట్టే అనుభవం అండి. నీ యొక్క కుటుంబం ఎలా ఉన్నది, నీ యొక్క స్థితి ఎలా ఉన్నది, నీవు ఒంటరిగా ఉన్నావా? భయపడక సహోదరుడా, నీ కుటుంబాన్ని దేవుడు దీవించేవాడై ఉన్నాడు. నీ యొక్క ఫ్యామిలీని దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు. కుటుంబ సమేతముగా నీవు దేవుని సన్నిధానం మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నేను దీవించేవాడై ఉన్నాడు. అలాగే కొన్నేళ్ళు గారు తన కుటుంబ సమేతముగా దేవుని మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంచుమించు 3 గంటల సమయంలో ఆ యొక్క దేవదూతలు వచ్చి మరి కొన్నేలి అని పిలిచి కొన్నేలి నీవు చేసే ధర్మ కార్యములు నీ యొక్క విజ్ఞాపన ధ్వని నా సముఖమునకు విజ్ఞాపన ధ్వని మరి చేరి ఉన్నది, నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను అనేసి ఆ యొక్క దేవదూతలు అభయం ఇస్తున్నాయండి. నీ యొక్క విజ్ఞాపన దాన్ని జ్ఞాపకార్థముగా నా యొక్క సముఖమునకు చేరి ఉన్నది ఆ యొక్క దేవదూతలు మరి తెలియపరిచినప్పుడు ఆ యొక్క కొన్నేళ్ళ భక్తులు గారైతే ఎంతో ఆనందంతో సంతోషంతో గంతులు వేస్తున్నారండి. నిజంగా నా జీవితంలో మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మొదటిగా తగ్గింపు జీవితం కలిగి ఉండాలండి. రెండవదిగా దేవుని భయము భక్తి కలిగి జీవించాలండి. మూడవదిగా బహుధర్మ కార్యములు చేయాలండి. బహుధర్మ కార్యములు చేస్తూ దేవుని ఆశీర్వాదం నేను పొందుకోవాలండి. నాలుగవదిగా కుటుంబ సమేతముగా దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు
జరిగిస్తావు. దేవుని ఆశీర్వాదము నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి దేవుడు ఆశీర్వాదమును దయచేయునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాటలు వింటున్న, ఈ యొక్క వీడియో వింటున్న ప్రతి కుటుంబానికి దేవుడు ఆశీర్వాదమును దయచేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.